ప్రతి విజేత ఒకప్పుడు ఓడిన వాడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభకుడే. కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవటం అనే వారిని అని చెప్తాడు మాట. ఈ కొటేషన్ నిజమే కదా, ఎంతైనా వాస్తవం, అది యథార్థం. మన ప్రభువు శ్రమల్లోనే ఎక్కువగా తన ప్రజలని పరీక్షిస్తూ ఒక్కొక్క మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టుకి, ఒక్కొక్క మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టుకి ఆయన తీసుకుంటూ వెళ్తాడు. దేవుని స్తోత్రం. క్రైస్తవ జీవితం అనేది ఈ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అది? శ్రమలు అనేటటువంటి ఒక ప్రాసెస్ గుండా క్రైస్తవ జీవితం అనేది నడిపించబడుతుంది. భక్తులందరూ కూడా ఈ రోజున గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప దీవెనలు, గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయినటువంటి వారందరూ కూడా ఒకప్పుడు చాలా శ్రమలు, కష్టాలు అనుభవించిన వారే. దేవుని స్తోత్రాలు. కాబట్టి మన జీవితాల్లో కూడా శ్రమలు అనేవి సనుక్కోవడానికో లేకపోతే శ్రమల్లో మనము కృంగిపోవడానికో కాదు, కానీ శ్రమలలో మనము ప్రభుని ఆరాధించాలి, ప్రభుని బట్టి మనం ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలలో మన ప్రభు మనకు తోడై ఉన్నాడు కనుక మనము ధైర్యంగా ఉండాలి. మరి సమయంలో వాక్యం విందాం. పాస్టర్ గురించి దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. తల వచ్చి కళ్ళు మూసుకొని చాలా ప్రార్థన చేసుకొని ఆమెకు ఈ సమయాన్ని అప్పగిద్దాం. నాయన నీ వాక్యం ద్వారా సరిచేయబడగలడానికి సహాయం చేస్తూ వచ్చాడు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. ఇద్దరు నీ వాకుతో మాతో మాట్లాడండి, శ్రద్ధగా దయచేయండి. అయ్యా నాయన నీ వాక్యం వెళ్ళనుకుంటున్నాం చేస్తున్న ఆలోచనలు, పరిస్థితులను ప్రతిదీ నీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని నీ అధికారం కొనుక్కుంటూ మాట్లాడబోతున్నటువంటి నన్ను నీ స్లో చాటును మరుగుపరుచుకొని నా మాట కాక నీ స్వరమును మాకు వినిపింపచేయమని, నీ చిత్తాన్ని జరిగించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ మనవి సమర్పిస్తూ పొందుకునే నామ పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు నా పేరు వందనాలు. మరి 18వ దినానికి మరి చాలా చక్కగా మీరందరూ 18 దినాలు కూడా, 18 రోజులు కూడా ప్రభు సన్నిధిలో కొద్దిగా సమయం గడపగలగడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించగలడానికి చూస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే ధరించుకొని దేవుని భాగము సరిచేదిగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయా పనులు, పరిస్థితుల్లో, కాలేజీలు, స్కూళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పలు ఆలోచనలు కూడా పయనిస్తూ ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలోకి వచ్చి కష్టమైన, కొద్దిగా ఇబ్బంది అయినా ఒక అడుగు ముందుకేసి దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మీరందరూ కూడా ఎంతో ధన్యులు. హల్లెలూయా. మరి 17 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. దేవుని యొక్క వాక్యం మీలో ఫలించిందని, అది కార్యరూపంగా దాల్చుతుందని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చాలా చక్కగా పాట పాడము. ఏంటంటే ఏం పాట పాడమండి? శ్రమలే నా అతిశయము, శ్రమలే నా ఆనందము, శ్రమల్లోనే ఉత్సాహం. నిజంగా శ్రమ వచ్చినప్పుడు మనం ఆనందించగలుగుతున్నామా? శ్రమ వస్తే సంతోషించగలుగుతున్నామా? అందులో మనం ఉత్సహిస్తున్నాము. ఆనందించడం వేరు, సంతోషించడం వేరు, ఉత్సహించడం వేరు. ఉత్సహించడం అనేది ఇంకా చాలా పీచ్ అన్నమాట. ఎలా అంటే ఇంకా చాలా ఆనందము, చాలా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఉత్సవాలు పెడతారు. ఎలాగా? ఊరికినే పెడతారు. అలాగే మనం శ్రమలో ఆనందించగలుగుతున్నాము అని ఒకసారి మన పాస్టర్ గారు అన్నారంటే, క్రైస్తవులు అబద్ధాలు ఆడు కానీ అబద్ధాలు పాడు. కానీ నిజంగా ఆ పాటలో ఎంతో మరి అది పాట పాడుతూ ఉండేటప్పుడు కలిగే అనుభూతి కానీ, ఆ నెమ్మది కానీ ఇలా మనం అనుకుంటాం. కానీ ఒకసారి ఆ పాటలోనికి మనం కనుక లీనమైపోయినట్లయితే ఆయన శ్రమలు, మన శ్రమలు చాలా తక్కువ.
మనం చిన్న శ్రమ వస్తే డైరెక్ట్ గా మన ఆలోచన ఎక్కడికి వెళ్తాదంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎండింగ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అదే మనకి ఎండింగ్ అనుకుంటాం. అంతేగాని మన ముందున్నటువంటి జీవన విధానంలో మనం ముందు కొనసాగుతూ ఉండేటప్పుడు ఏమో ఈ రోజు కష్టంగా ఉండొచ్చు. బైబిల్లో ఉంటే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండను ఉదయమును ఏముంటదండి, సంతోషం ఉంటదండి. హల్లెలూయా. మన దేవుడు ప్రతి దినము ప్రతి గడియ మనల్ని శ్రమల్లో ఉంచేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలు, మనం కడుపు పుట్టిన బిడ్డలకే సమస్తాన్ని మరి ద బెస్ట్ ఇవ్వాలని చూసినటువంటి మనము మానవ మాతృమైనటువంటి మనమే అలా ఉంటే మరి దేవాది దేవుడు తన రక్తం ఇచ్చి తన ప్రాణము పెట్టి మన కోసం సమస్తాన్ని విడిచి దాని దేవుణ్ణి పరలోకంలో స్తుతిస్తూ ఉన్నారు, ఆయన గణపరుస్తున్నాడు. తండ్రి గుడిపాషలు అబ్బా, ఒక రాజు యొక్క కుమారుడు ఎటువంటి భోగభాగ్యాలను అనుభవిస్తాడో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఈ లోకంలోని నీ కొరకే నా కొరకే, అసలు నీలో నాలో ఏముందని ఏమి ఉందని దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కొరకు త్యాగం చేశాడు. కేవలం మనం ఆయన రూపంలోను ఆయన పోలికలోను ఆయన ఆత్మ చేత మనము నింపబడ్డాం కనుక మనము నశించుకోకూడదని, మనము నరకానికి పోకూడదని, మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఒక ఆశతో మాత్రమే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వచ్చిన వాడుగా ఉంటాడు. హల్లెలూయా. నేను నా యొక్క వాక్యం కూడా అదే కీర్తన రాసినటువంటి పుస్తకము 120వ అధ్యాయము 1వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు జరిపించు. దీన్ని యాత్రా కీర్తన అని అంటారు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుణ్ణి పూజించడానికి, బలులు అర్పించడానికి, సేవించడానికి, ధర్మశాస్త్రాన్ని వినడానికి వాళ్ళు మరి యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా ఉంటారు. ఆ యాజకులు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని, ఆయన కట్టడాలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను వాళ్ళు బైబిల్ ఇప్పుడంటే మన చేతిలో బైబిల్ మనకి నచ్చినప్పుడు మనం చదవచ్చు, మనకి ఇష్టం ఉన్నప్పుడు మనం చదవచ్చు, మనకి ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ తీసి మనం చదవచ్చు. కానీ అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక చాప్టర్ మాత్రమే వివరించేవారు. ఆ వివరించిన దాన్ని వాళ్ళు ఏం చేశారు వారంటే తిరుగు ప్రయాణంలోని వారు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి తిరిగి వారు వస్తుండేటప్పుడు అవి మర్చిపోకుండా, ఆ యొక్క ధర్మశాస్త్ర వాక్యాలు మర్చిపోకుండా, ఆ యొక్క దేవుని వాక్యం వారి హృదయంలో ఉండాలి అనేటువంటి ఆశతోని వారు తిరుగు ప్రయాణంలోని తమ భార్యలకి, తమ బిడ్డలకి వారు దాన్ని స్మరణకి తెచ్చుకునేవారు అనమాట. వాళ్ళు నెమరు వేసుకుండేవారు, వాళ్ళు దాన్ని ధ్యానించుకుంటూ ఉండేవారు. ఆ యొక్క ధ్యానంలోని ఇక్కడ భక్తులు రాస్తున్న శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. ఈ దినాన మనకి ఏ శ్రమ ఉందో అనేది మనకే ఎరుక. ఒకడు బయటికి నవ్వుచుండును వాని హృదయంలో తీరని దుఃఖము, కలవరము, వేదన, బాధ. వారి హృదయము తూనికలో వేస్తే తూనికే ఏమైపోతుంది, తేలిపోయేదిగా ఉంటది. అంత భారాలతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉంటారు. బయటకు చూసినప్పుడు అబ్బా ఎంత టీవీగా ఉన్నారు, ఎంత గంభీరంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారని మనం ముఖ కవలికను బట్టి మనము అంచనా వేసే వారంలో ఉంటాము. కానీ వారి హృదయంలో ఎంత భారం ఉన్నది అనేది ప్రభువే చూస్తారు. అంటే దేవుని వాక్యం చెప్తుంటది ఏమనంటే, మనుషులంగా మనము బాహ్య రూపాన్ని చూస్తాము కానీ దేవుడు ఏం చేస్తాడు, అంతరంగాన్ని చూసి పరిశీలించే దేవుడు. చూసి ఊరుకున్నది పరిశీలిస్తాడంట. అసలు పరిశీలించడం అనేది మరి పిల్లలు పరీక్షలు రాసినప్పుడు తెలుస్తూ ఉంటది. ఈ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ రాస్తారు. అలాగే మన హృదయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, పరీక్షించే దేవుడుగా ఉంటాడంట. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు కలిగిన జనులు ధన్యులను సెలవించేదిగా మనము అటువంటి ధన్యతను పొందుకున్న వారంగా ఉన్నాము. అలాగే ఇక్కడ నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. అంటే ఇక్కడ భక్తుడు తన శ్రమలోని మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు.
తన కష్టంలోని తన అయిన వారిని పిలవలేదు, పిల్లల్ని పిలవలేదు, తల్లిదండ్రుల్ని పిలవలేదు, మరి తన మనసుకి, తన స్నేహితులకి, నా హృదయానుసారి వాళ్ళెవరిని పిలవలేదు. కానీ డైరెక్ట్ గా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యెహోవాకే మొరపెట్టినారు. ఈ లోకంగా మనుషులు కొన్ని రకాలుగా ఉంటారు. ఏంటంటే మనం బాధ చెప్పినప్పుడు మన బాధలు పాలువ, అయ్యో అవునా అమ్మా అని మనతో పాటు కన్నీళ్ళు కాచేవారు ఒకరు ఉంటారు. మన బాధ చెప్పినప్పుడు వీళ్ళకి ఇలాగే అవ్వాలి అని సంతోషించేవారు ఒకరు ఉంటారు. మన బాధ చెప్పినప్పుడు ఈ అమ్మ ఎప్పుడు ఇంకెలా బాధలు చెప్తానే ఉంటారా బాబు, ఏంటిది ఈ దరిద్ర మీద మళ్ళీ మా ఇంటికి చుట్టుకొని మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వేసి ఆ దరిద్రాలు మా కంట కట్టేలా ఉంటుందిరా బాబు అని ఆలోచించేటువంటి మనసు కలిగిన వారు మరికొందరు ఉంటారు. కానీ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే తన శ్రమలోని తనకున్న అధికారాన్ని బట్టి ఎవరిని ఆశ్రయించలేదు. కానీ ఆయన ఎవరికి మొరపెడతానంటే యెహోవాకు మొరపెట్టేవారుగా ఉంటున్నారు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన శ్రమలో, మన శోధనలో, మన కష్టంలో, మన ఇబ్బందులలో మనుషులను కాక మరి పరిస్థితుల వైపు కాక డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వచ్చినాక మనం మొరపెట్టగలిగినట్లయితే నీకు సమస్య పరిష్కరించబడతాదని, శ్రమ పోతాదని నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ నీ మదిలోని నెమ్మది, సమాధానం మాత్రం 100% పొందుకుంటావు. హల్లెలూయా. గతించిన సార్ నేను వాక్యం చెప్పినప్పుడు మాట చెప్పాను. ఏంటంటే పౌలంకుల గారి గురించి నేను చెప్పాను అనమాట. అదే మన పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు, వృద్ధులకి తలనేసిన వారికి విధేయులై వారి యొక్క పనిలోని ఉండాలి అని చెప్పి నేను అది లేదు ఎవరి దగ్గర కూడా. కనీసం పెద్దవాళ్ళు వస్తుండేటప్పుడు కూడా ఎన్ని కుర్చీలున్నా లేచి నిల్చోవాలన్నా కామన్ సెన్స్ అంటే మనం చెప్పట్లేదు పిల్లలకి మనం చేస్తే పిల్లలు చూస్తారో మరి లేకపోతే మరి ఏంటి అని అది చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. ఏంటంటే మా అమ్మ అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడే ముసుగేస్తున్నా సైడ్ అంటే వాళ్ళకి కనబడకుండా, అంటే పెద్దవాళ్ళు కదా మన్నన గౌరవం అలా ఉండదనమాట. ఎప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళి మాట్లాడము, వాళ్ళ ముందుకు వెళ్ళి జాబ్ చేయడం అలాంటివి చేశారు కదా. అలాగా మనం చేసిందే మన పిల్లలు కూడా నేర్చుకునే వారుగా ఉంటారు. ఆ అంకులు నన్ను అన్ని మాట్లాడినా సరే నేను నేర్చినప్పుడు కూడా మా అమ్మ ఒకటే అనేది, ఏ పడితే తప్పు వచ్చిందా, ఏ నేనేమైనా కొట్టేశారా, తిట్టేశారా? అలాంటి వాళ్ళు పెద్దల యొక్క మనల్లో నీ మీద ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అలాంటి వాళ్ళని ఏది ఇంకా ఆయన ఏంటంటే అన్ని అనవసరం, కానీ నువ్వు మందిర పని చేయాలి. సేవకులు ఏది చెప్తే అది చేయాల. వాళ్ళు తిట్టని ఒక మాట నీ మీద దెబ్బ కొట్టినా సరే నాకేం భయం లేదు, కానీ నువ్వు మాత్రం దేవుడి మందిర పరిచర్య చెయ్యాలి. పెద్దలు వచ్చినప్పుడు నిల్చోవాలి, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని నువ్వు ఇవ్వాలా అని ఆవిడప్పుడు చిన్నపిల్లలు కదా ఎవరైనా గెలిచినప్పుడు గొప్పకి ఏం చేస్తారు, బాధపడతారు. అది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు, ఉండైతే వాళ్ళు పని చెప్తారని అంటారు. కానీ ఇప్పుడు అలా చెప్పినప్పుడు ఇంకా అలా ఎంతమంది ఎన్ని అనుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఉన్నవి తిట్టుకున్నా లేనివి తిట్టుకున్నా సరే బాధపడి మా అమ్మ కూడా చెప్పి కదా, ఎందుకంటే బాధపడడం దేవుడు ఆశీర్వదించేటప్పుడు అది ఏ పాటి మనకి. ఆనాడు ఆయన నా మీద అంత అభిమానము, అంటే నన్ను నమ్మారు కాబట్టి అంత అభిమానము ప్రేమతోటి నన్ను గర్దించారు కాబట్టి నేను ఈ స్థితిలో ఉండగలిగాను. లేకపోతే ఈ స్థితి నాకు వచ్చేది కాదు. మీరు అందరూ ఎంత జ్ఞానవంతులు, బైబిల్ జ్ఞానం ఉంది, గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు, మేము అంతా ఆఫ్టర్ 10th ఇంటర్తో మేము క్లోజ్ చేసేసాం. కానీ మీరు ఎంబీఏలు ఎంత గొప్ప గొప్ప చదువుతుంది మీ ముందు నేను చెప్పడం అంటే అది చాలా చిన్నది. కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించేంత గొప్ప కృపను ఆనాడు మా పెద్దలకి గౌరవం ఇవ్వడము, వాళ్ళు చిచ్చినా కొట్టినా వాళ్ళు ఏమన్నా సరే ఆయనే కొట్టాడని అనట్లేదండి. మా పెద్దలు చాలా మంది ఉంటారు, మాకు చాలా పెద్ద కుటుంబం. పాస్టర్ గారు అంటారు, ఏ మూలకెళ్ళి ఏ డొంకట్లు ఆడినా సరే పాస్టర్ గారు ఏదో ఒక మూల ఏదో ఒక ఉంటారనమాట. దేవుడు అంత రీతిగా మరి మమ్మల్ని ఆశీర్వదించిన వారుగా ఉంటున్నారు. అలాగా పెద్దల్ని గౌరవిస్తే వచ్చే ఆశీర్వాదం బహుగా మంచిది అనమాట. అది కాక రెండోది ఏంటంటే, ఒక సహోదరితో నాకు సమాధానం లేదని నేను చెప్పాను కదా, అంటే దేవుడు ఒక్కసారి మాట్లాడారా అని నీకు వచ్చిందో లేదంటే నాకు వచ్చింది. నువ్వు ఒక్కసారి గురించి చెప్పావు కదా, మరి మిగిలిన సమయంలో దేవుడు నీతో మాట్లాడలేదా అంటే, మిగిలిన అన్నిటికీ లోబడడానికి
నన్ను నేను అప్పగించుకున్నాను. దేవుడు ఏవైతే మాట్లాడాడో వాటన్నిటిని చేయగలగడానికి నాకు శక్తి సరిపోయింది. నేను చేయగలను, నేను విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టగలను. దేవుడి మాట కంటే నాకేమి కాదు, అది సంపాదించుకోవాలి. ఆ దేవుడి కంటే నాకు దేవుడు సంపాదించుకోమన్నాడు కాబట్టి నేను సంపాదించుకుంటాను. ఆ దేవుడు ఇది చేయమన్నాడు కాబట్టి అది నేను చేయగలగడానికి నన్ను నా శరీరాన్ని, నా ఆత్మను, నా ఆలోచన సిద్ధపరచుకున్నాను. నేను ఆ ఒక్క విషయంలో నన్ను కానీ, నా ఆత్మను కానీ, నా శరీరాన్ని కానీ సిద్ధపరచుకోలేకపోయాను. ఎందుకంటే నా హృదయం అంతగా కాదు, అది నేను చేయలేకపోయాను కాబట్టి నేను ప్రభు సహాయాన్ని అడిగాను. దేవుడు కూడా నా అసలు అంటే దేవుని అంత కాదు కానీ, దేవుని అంత కాదు కానీ దేవుడు కూడా సిలువ ఎక్కే ముందు ప్రభు నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి అంటే ఇంకా ఆయన అది చేయడానికి ఆయనకి అదంతా దాచుకుంటుంటే ఆయనకి భయం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే దేవుడు చూడనంత వరకు బాగానే ఉంటది. దేవుడు చూడలేకపోతే తర్వాత మనకి ఏం చేయాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో అనేది మనకి తెలియదు. దేవుడు ఆ సమయంలో నేను అది చేయలేకపోతున్నాను కాబట్టి నేను ప్రతి దినము ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. మనం చేయగలిగితే మనం దేవుడి సహాయాన్ని, మనం చేయలేకపోతే మన చేతుల్లో లేకపోతే మన దేవుని యొక్క సహాయాన్ని అడిగే వారంగా ఉండాలి. పెద్దలను గౌరవించినప్పుడు తద్వారా వచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పది. దేవుడు మనం చేయలేనప్పుడు దేవుని యొక్క సహాయాన్ని అడగడం కూడా ఎంతో మేలు. అయితే ఇక్కడ ఆ భక్తుడు దావీదు యెహోవాకు మొరపెట్టాడు, మనుషులకు మొరపెట్టలేదు, మరి పరిస్థితుల వైపు చూడలేదు. ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టాడో ఆయనకి ఉత్తరమిచ్చిన వాడుగా ఉన్నాడంట. హల్లెలూయా. మనుషులు ఇచ్చే సమాధానాలు, కష్టంలో ఇచ్చే ఆలోచనలు కొంతవరకు మాత్రమే ఉంటాయి కానీ దేవుడిచ్చే పరిష్కారము చాలా పరిష్కరించబడతాది అనమాట. మన సమస్యలు పరిష్కరించబడిపోతాయి. ఆ పరిష్కారానికి ఏ మార్గం గుండా వెళ్ళాలో మనకు తెలియదు. ఆ యొక్క మార్గాన్ని దేవుడే చూపించి మన యొక్క సమస్యల నుండి, శ్రమ నుండి, కష్టం నుండి పరీక్షించేస్తాడు అనమాట. హల్లెలూయా. అదే రోమభక్తుడు అంటాడు, శ్రమ అంట ఓర్పునిస్తుందంట. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగి, ఆ నిరీక్షణ మనం ఎవరిగా ఉంచాలంట? క్రీస్తు యేసునందు మనము ఉంచే వారంగా ఉండాలంట. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మనం నిరీక్షణ కలిగి ఉండాలంటే మనం కలుగుతున్నటువంటి శ్రమలలో, మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల్లో మనం ఏం చేయాలి? ఓర్పుతో ఉండాలా. ఓర్పుని ఎప్పుడైతే మనము కనుపరుస్తామో మనము మన జీవితాల్లో ఒక సామెత అంటారు, గుడ్డునంట 6 నెలలు ఓర్చుకుంటే కూర ఎక్కువ అవుతుందంట. అంటే ఆ గుడ్డుని, కోడి పెట్టినటువంటి గుడ్డుని కోడి కింద కనుక మనం అడ్డగించినట్లయితే అది పిల్ల అవుతుంది. ఆ పిల్ల ఎదగడానికి ఎంత మినిమం 6 నెలలు 7 నెలలు. ఒక నాటుకోడి గుడ్డు పొదిగిస్తే 7 నెలలకి మనకి ఒక గుడ్డు ఒకలా తింటాము. దాన్ని ఓర్చుకున్నట్లయితే ఏం చేస్తారు? కుటుంబం అంతా కూడా తృప్తిగా ఆ యొక్క మాంసాన్ని తినొచ్చు అనమాట. అలాగా ఓర్పు అనేది మనిషికి శ్రమ ఓర్పుని కలిగిస్తూ, ఓర్పు పరీక్షల్లోని మనం ఎలా ఎగాలా అనేది ఆలోచన దేవుడిచ్చి గొప్ప నిరీక్షణతో, గొప్ప ఆ శ్రమలో నేను అప్పుడు ఓర్చుకున్నాను కనుకనే ఈనాడు గొప్ప నిరీక్షణతో జీవించగలుగుతున్నాను, ముందుకు సాగగలుగుతున్నాను అనేటువంటి మనస్సులోని ధైర్యాన్ని కలిగి మనము ఉంటాం. అయితే మరి ఎవరికి శ్రమలు వస్తాయి? ఎవరికి ఎందుకు శ్రమలు వస్తాయి అంటే అదే కీర్తనలు రాసినటువంటి పుస్తకము 16వ అధ్యాయము 4వ వచనం. చాలా ఇక్కడ అంట యెహోవాను విడిచి వేరొకరు అనుసరించిన వానికి ఏం విస్తరిస్తాయంటే శ్రమలు విస్తరిస్తాయి. ఎవరికి విస్తరిస్తాయి? యెహోవాను విడిచి వేరొకరు అంటే వేరొకనంటే మన సొంత ఆలోచన, మన బలము, మన బుద్ధి, మన జ్ఞానము, ఈ వీటిని ఇతరుల మనుషుల యొక్క ఆలోచన కనుక మనము తీసుకున్నట్లయితే అదేమవుతుంది? మన శ్రమలు రావడం కాదు కానీ యెహోవాను విడిచి వేరొకరు అనుసరించిన వారికి శ్రమలు విస్తరించేవిగా ఉంటూ ఉన్నాయి. మరి ఇటువంటి శ్రమల నుంచి మరి ఎవరు బైబిల్ గ్రంథంలోని ఉన్నారు అంటే మనం చూడొచ్చు. రూతు గ్రంథాన్ని మనము గమనించవచ్చు. రూతు గ్రంథంలోని నయోమి తన భర్త వారిరువురు కూడా చక్కగా ఎక్కడ బెత్లెహేంలో రొట్టెల పొరంలో
మరి ఎంతో సమృద్ధి కలిగినటువంటి దేశంలో వారు నివసిస్తూ, వారు పయనిస్తూ, వారి యొక్క జీవన విధానాన్ని వారు బ్రతికినప్పటి నుంచి కూడా అక్కడే వారు ఉండేటప్పుడు వాళ్ళకి ఏమీ లేదు. కానీ కుటుంబం అన్న తర్వాత ఉరుదురుకులు రాకుండా ఉంటాయా? వండినప్పుడు కూర ఒకేలా ఉంటారా? కష్టాలు కూడా అప్పుడప్పుడు పలకరిస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ యొక్క దేశంలో ఏమైంది? సమృద్ధి లేదు. ఏమైంది? కరువు వచ్చిందనమాట. ఆ కొద్దిపాటి కరువుకే బెత్లెహేం అనేది దేవుని యొక్క పురమని, అది దేవునికి సాదృశ్యంగా చెప్తారు. అయితే ఆ యొక్క ఋతుగ్రంథంలోని ఆ నయోమి తన భర్త ఏమవుతారంటే బెత్లెహేమును విడిచిపెట్టి సమృద్ధిగా అప్పటికప్పుడు కనబడేటువంటి, అంటే అప్పటికే ఆ సమృద్ధిగా ఉంది అని అనుకున్నటువంటి మోయాబు దేశానికి తన ఇద్దరు పిల్లలతో కలిసి తన భర్త చెప్పిన మాటకు లోబడి ఏం చేసింది? బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి బయలుదే అక్కడ పాపం ఉన్నదిగా ఉంటుంది. ఆ సమయానికి ఆవిడకి తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది, సమృద్ధిగా ఉంది, ఆకలి తీరుతుంది, లోటేమీ లేదు. కానీ దేవుని విడిచిపెట్టి అన్యుల సహవాసం చేసి లోకంలోనికి వెళ్ళినటువంటి నయోమి యొక్క వ్యక్తిగత జీవితం మనందరికీ తెలిసిందిగానే ఉంటుంది. భర్త మాట జరగట్లేదు. ఆవిడ అప్పుడు చెప్పిందో లేదో ఏమో మనకు తెలియదు. ఎప్పుడైతే తన భర్త కదా మనం మోయాబు దేశానికి వెళ్ళిపోదాము అంటే ఆయన మాటకు లోపడాలి కదా. కుటుంబం అంతా వెళ్ళి ఏమైంది? భర్త చనిపోయాడు, బిడ్డలు కూడా చనిపోయారు. తాను మాత్రమే కాకుండా ఇతర యవనస్తులు కూడా ఏం చేసింది? వెధవరాలుగా చేసింది. ఎందుకు చనిపోయారు? దేవుని విడిచి. ఇంకా ఈ లోకంలో ఉన్నదంతా మరి దేవునికి ఇష్టం లేనిది. మరి లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని కలిగి ఉండాలని లోకానుసారంగా కాకుండా, అంటే శరీరానుసారంగా కాకుండా, లోకానుసారంగా కాకుండా ఆత్మ సంబంధమైన వారుగా జీవించాలి. లోక సంఘము వెలుపటి వారి కూడా జ్ఞానంగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తా ఉంది. మనం అందరితో ఉండొచ్చు. దేవుడు అందరినీ సృష్టించాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా దేవుడు తన యొక్క వెలుగును, వర్షాన్ని, సమస్తాన్ని కూడా ఆయన కురిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నయోమి దేవుని విడిచి మరి మోయాబు దేశానికి బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిందో మరి తను కలిగినటువంటి సమస్తాన్ని కూడా కోల్పోయేదిగా మనం గమనిస్తూ ఉన్నాం. అది గ్రహించినటువంటి నయోమి, అది గుర్తించినటువంటి నయోమి తన భర్తను పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, సమస్తాన్ని ఏదో సంపాదించుకుందాము, ఏదో కూడగొట్టుకుందాము, ఇక్కడ లేని సమృద్ధి ఎక్కడో దూరపు కొండలు నునుపని మోయాబు దేశం కనిపిస్తుందని వెళ్ళినటువంటి తాను తన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయినటువంటి తను ఏం చేస్తుంది? ప్రభుకి ప్రార్థిస్తున్నాయా, నేను చేసిన తప్పిదములను క్షమించండి, తిరిగి నన్ను నీ యొక్క నన్ను హత్తుకోండి, నన్ను నీ దగ్గరికి చేర్చుకోండి అని చెప్పేసి నయోమి ప్రార్థన చేసినప్పుడు బెత్లెహేం నుంచి సమాచారం ఏమనంటే బెత్లెహేంలో కరువు పోయింది, సమృద్ధి ఉంది, నేడు నీవు అక్కడికంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ఆమె విన్నదో, ఆ మాటకు ఆమె లోబడిందో, తను ప్రయాణమై బయలుదేరి తను అంటే మీకు అంతా తెలుసు కాబట్టి తను కూడా మరి ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు చూసి ఏమన్నారు? నయోమి వచ్చిందంటే ఆమె ఏమంటది? నేను ఇక్కడ సంతృప్తి కలిగిందాన్ని నేను వెళ్ళాను, కానీ నేను అక్కడ సమస్తాన్ని కోల్పోయే రిక్తురాలుగా వచ్చాను. నేను నయోమి అన్నట్టు ఏమనుకున్నాను మారా అని అనమంటున్నాం. అంటే తన జీవితం నా బ్రతుకు చేడుగా మారుతుంది. ఆ చేడైన బ్రతుకు ఎప్పుడైతే నయోమి దేవుని హత్తుకున్నదో దాన్ని తిరిగి మళ్ళీ దేవుడు మారాగా చేసి తన వంశావళిలోనే నుంచే యేసుక్రీస్తు రావాలని దేవుడు కృప చూపించిన వాడుగా ఉంటున్నాడు. యెహోవాను విడిచి వేరొకరు అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తే ఆ యొక్క శ్రమలు నయోమి తన వ్యక్తిగత జీవితంలో మనము చూసిన వారంగా ఉంటున్నాం. మరి ఎందుకు శ్రమలు వస్తాయంటే సామెతలు రాసినటువంటి పుస్తకము 21వ అధ్యాయము 23వ వచనము, నోటిని నాలుగును భద్రం చేసుకోకపోతే ఏమవుతుంది? శ్రమల పాలవుతుంది. తన నోటిని తన నాలుగును భద్రంగా అంటే జాగ్రత్తగా మాట్లాడమని. మన మాటలు
ఎలా ఉండాలి? కృపగల ఉపదేశమును బోధించేదిగా ఉండాలి. మన నోటి వెంట మృదువైన మాటలు రావాలి, రెచ్చగొట్టేటువంటి మాటలు కాదు. ఒక తాతగారు తాతగారి ఆడవాళ్ళు రెచ్చగొడతారు, మగవాడు కొడతాడు అండి. ఆడవాళ్ళంట రెచ్చగొడతారంట, మగవాళ్ళంట కొట్టేవారుగా ఉంటారంట. అయితే ఎప్పుడైతే మన నోటిని మనము కాచుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? శ్రమల నుండి కాపాడబడే వారముగా ఉంటాము. మన శ్రమల పాలు కాకుండా రెండోదిగా మనం ఏం చేయాలి? మన నోటిని మనము కాచుకోవాలి, మన మాట మనము మృదువుగా మార్చుకోవాలి. ఎప్పుడైతే మన నోటి మాట ఎదుటి వారికి ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మరి మేలుకరంగాను మనము పలుకుతామో అది వారి జీవితాల్లో నోటి గురించి చాలా బైబిల్ గ్రంథంలో ఉంది. నేను అది ధ్యానిస్తూ ఉండేటప్పుడు ఎన్నో మన నోటికి జీవం ఉందంట. మన నోటిని ఏమి పలికితే అది దేవుడు జరిగిస్తాడంట. నోటి గురించి చాలా చాలా ఉన్నాయి. కాబట్టి మన నోటి మాటలను మనం మాట్లాడేటప్పుడు, అందుకే చాలా సార్లు గొడవలు ఆడుకునేటప్పుడు భయం వేస్తుంది మాట్లాడతాం కానీ మనం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న కోపాన్ని, కక్షని, బాధని మన నోటి ద్వారా వెళ్ళకొచ్చేసుకుంటే మన హృదయం తేలికైపోతుంది. కానీ అది తిరిగి ఏం చేస్తుందంటే మనకి ఎంతో గాయాన్ని రేపేదిగా ఉంటుంది. ఏదైనా నోరు జారితే బై మిస్టేక్ వాళ్ళకి ఏదైనా తగలొచ్చేమో, ఒకవేళ తగిలిపోయి రేపు పొద్దున్న మొహాలు చూసుకుంటాం కదా. ఈ రోజులాగా వెళ్ళిపోదు. ఈ రోజు నేను ఏదో బలంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఒకటి అవసరం లేదు అని నేను అనుకోవచ్చు. కానీ రేపు పొద్దున్న నేను ఎలాగే ఉంటాను, రేపు పొద్దున్న నా చుట్టూ నా పొరుగు వారితో నాకు సమాధానం అవసరం అన్నమాట. అటువంటి ఆలోచనతో కలిపి వెంటనే నేను నోరు జారేదాన్ని కాదు. గతించిన వారంలోని చాలా బాధ అనమాట. అయిన వారి చేత ఎన్నో మాటలు పాడుతూ ఉంటేనే వాళ్ళందరూ అంటూ ఉన్నారనమాట, ఎక్కువ మాట్లాడచ్చు కదా, నేను మాట్లాడితే వాళ్ళకి నాకు ఏంటి వద్దు అంటే. ఇప్పుడు నేను చెప్పొచ్చు, రేపు పొద్దున వాళ్ళ మీద తిరగబడేటువంటి మాటలు కూడా నేను మాట్లాడొచ్చు, కాదని నేను అన్నాను. కానీ మనం ఎప్పుడైతే దేవుని యొక్క భయం కలిగి మన నోటిని మనము కాచుకుంటామో, మనం ఆశపడతామో, మనం ఇష్టపడతామో, ప్రభు యొక్క సహాయాన్ని అడుగుతామో, దేవుడు తప్పకుండా మన నోటికి కావలి ఉంచేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. తన నోటిని కాచుకోలేకే తనకు కలిగి ఉన్న మునుపటి స్థితిని మర్చిపోయి బొల్ల స్థితిని బట్టి గర్వించి ఎడారుల పాలు అయ్యింది. ఎవరు? ఆగరు. తన ఐగుప్తు దేశంలో బానిసగా దొరికింది. తన చేతి కింద మరి వాళ్ళు రమ్మంటే రమ్మాలి, పొమ్మంటే పోవాలి, వద్దంటే మానాలి, చెయ్యాలంటే చెయ్యాలి. అది అంత కష్టమైన. ఇంకొక పాడినప్పుడు ఐగుప్తీయులు ఎటువంటి బానిసత్వాన్ని వ్యవహరించారు, ఎంత కష్టమో. యాకోబు సంతానము యోసేపున్న కాలంలోని అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపుని అడిగినటువంటి రాజు వచ్చినప్పుడు వారి మీద ఎటువంటి పనులు, వెట్టి పనులు, వారి యొక్క పని వాళ్ళు ఏం చేస్తుంటే మూలిగా చేస్తుంది అనమాట. అటువంటి కష్టంలోని ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఆగరు తొందరపాటుతోటో ఆలోచనతోటో ఏ విధంగా చేతనో మరి సారమ్మ మరి అబ్రహాముకి ఇచ్చినప్పుడు, దేవుడు తను దర్శించినప్పుడు ఆమె ఏం చేయాలి? అయ్యో, నేను నా యొక్క యజమానురాలతో సమాంతరాలు కాదు, నేను దాసిన నన్ను ఆ బానిసత్వం నుంచి నన్ను విడిపించి తన భర్తనే నాకు ఇచ్చింది. నేను వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి? బిడ్డని. నేను వాళ్ళకి ఇవ్వాల్సిన బిడ్డని నేను వాళ్ళకి ఇచ్చేస్తే నా జీవితానికి ధన్యమే అని ఆమె తలంచకి ఏం చేసిందంటే, ఎప్పుడైతే తాను గర్భం ధరించిందో, ఎప్పుడైతే నేను తల్లి కాబోతున్నాను, అబ్రహాముని తండ్రిని చేయబోతున్నాను అన్న ఆలోచన వచ్చిందో, అయితే ఇంకా అబ్రహాం ఎవరిని ప్రేమిస్తాడు? నన్నే ప్రేమిస్తాడు, ఎందుకంటే నేను తనకి వారసుని ఇస్తున్నాను కాబట్టి అన్న ఒక ఆలోచన విధానంతో తను ఏం చేసింది? సారమ్మని బాధ పెట్టింది. ఎలా బాధ పెట్టింది? తన క్రియల ద్వారా బాధ పెట్టింది, తన నోటి మాట ద్వారా తనని బాధ పెట్టింది. అదే వర్షం చూస్తాం. సారమ్మ ఆగరు తన కుమార్ ఇష్మాయిల్ కూడా ఇస్సాకుని వెక్కిరిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఏమో నాకు తెలియదు, ఏం చేస్తావు, నువ్వు ఉన్న పలంగా ఇచ్చి నువ్వు
పంపించేయాలి చెప్తా. అప్పుడు ఏం చేస్తుంది? ఆరంభంలో తన శ్రమలను మొదలుపెట్టిన దేవుడు ఎడారిలో నీటి కుక్కలను గుర్తించి వారిని బ్రతికించిన దేవుడితో అన్నాడు. కానీ అవన్నీ మర్చిపోయిన హాగరు తిరిగి ఏం చేస్తుంది? దాసత్వంలోకి వెళ్ళిపోయి దేవుని జనాల మధ్యలోకి వెళ్ళిపోయి తన జీవన విధానాన్ని కొనసాగించేదిగా ఉంటుంది. తన నోటిని కాచుకొనక, తన యొక్క ప్రవర్తనను గ్రహించక, తన మునుపటి స్థితిని ఉన్న స్థితిని ఆలోచించక తను ఏం చేస్తుందంటే తన నోటి ద్వారా శ్రమను కొని తెచ్చుకునేదిగా ఉంటుంది. మన నోటి నుంచి వచ్చేటువంటి మాటని మనము జ్ఞానం కలిగి గ్రహించి పలకగలిగినట్లయితే శ్రమలలో నుండి మనము తప్పింపబడే వారంగా ఉంటాం. అది మనకు ఆదికాండం 16:6 ఉంటది. 16:6. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా. ఆమె శ్రమ పెట్టినప్పుడు ఆమె కొని తెచ్చుకుంది. తన నోటి మాటలతో కొని తెచ్చుకుంది. ఎందుకు మనం ఒకసారి స్కిట్ కూడా వేసాం అబ్రహాము సారా గురించి. వేయలేదు అంటే ప్రాక్టీస్ చేస్తారు కానీ ఇంకా వెళ్ళలేదు. ఆ యొక్క కష్టం చాలా ర్యాష్ గా ఉంటుంది అనమాట. ఆవిడ అసలు నేను రావడం ఏంటి, నేను పడుకున్నాను, నాకు నీరసంగా ఉంది అని చెప్పేసి చాలా వచ్చినప్పుడు తన నోటి మాట ద్వారా తనకి కష్టాన్ని తెచ్చుకునేదిగా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? మన యొక్క కష్టంలోని, మన యొక్క ఇబ్బందుల్లోని, మన యొక్క తీర్పుల్లోని, మన యొక్క కష్టకాలంలోని, మన శ్రమలోని మనం ఏం చేస్తామంటే తొందరపాటులో ఆ యొక్క బాధ నుండి విడుదల పొందాలను మనం దేవునికి మొక్కుకునే వారంగా ఉంటాం. అది కీర్తనలు 66:6 చూస్తాం. 14. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పెరిగిన మృక్కుబడులను, నా నోరు వంచిన మృక్కుబడులను నేను నీకు చెల్లించాను. శ్రమలో మనం ఎప్పుడైతే మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నామో, మనం ఎప్పుడైతే మన కష్టం కలిగినప్పుడు అయ్యా నాకు ఈ శ్రమ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ కష్టం నుంచి, నాకు ఈ శ్రమ నుంచి, నాకు ఈ ఇబ్బంది నుంచి, నాకు ఈ ఇరుకు నుంచి కనుక నీవు నన్ను విడిపిస్తే, నీవు నాకు సహాయం చేస్తే, నీవు నాకు విడుదల ఇస్తే కనుక ఇదిగో నేను నీకు ఇది చెల్లిస్తాను అని మొక్కుబడి చేసుకుంటాం. అలాగే అన్న చేసుకుంటే అది దేవుడు తప్ప వేరే ఎవరు కూడా ఎవరు. అన్న తన చెల్లి అయిన పెళ్లితో మరి దేవాలయంలో ఎప్పుడు చూడండి, తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాదు, తన పనులు చేసుకుంటున్నప్పుడు కాదు, దేవాలయంలో వెళ్తున్నప్పుడు అల్లా తన చెల్లితో పోరాడి వచ్చేదిగా ఉంటుంది. ఎప్పుడైనా అసమాధానము, నెమ్మది లేని తనము అంటే తన కష్టము భర్త తీర్చలేడు, బెటర్ దేవుడే ఇవ్వాల, మనుషులు ఎవ్వరు కూడా ఇవ్వలేరు. మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎంతమంది డాక్టర్ని కన్సల్ట్ చేసినా దేవుడి కృప లేనిదే, దేవుడి యొక్క చిత్తం లేనిదే, దేవుడు సహాయం చేయలేనిదే, దేవుడు ఇవ్వలేనిదే ఈ లోకంలో మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు. ఆయన అంటుంటాడు, నాకు బిడ్డనిస్తావా ఇవ్వా అని చెప్తే నేను బిడ్డలు ఇవ్వడానికి దేవుడికి ప్రతిగా నేను ఉన్నానా అని ఒక భక్తుడు అంటుంటాడు అనమాట. ఇవి ఒక్కటే కాదు, ఇంకా మనం ఇస్సాకు దగ్గర చూస్తాము. అబ్రహాంకి చాలా బైబిల్ గ్రంథంలో ఉన్నారనమాట. అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా సరే తనకు అసమాధానం, కానీ ఆ దినాన్ని మాత్రం తాను తీర్మానం చేసుకుంది, ప్రభువా నేను ఈ సన్నిధిలోకి వచ్చున్నాను, నాకు కావాల్సింది బిడ్డ. ఆమె మూలుగులించిన విధానాన్ని భక్తుడు చూసి ఏమంటాడు, ద్రాక్షరసం తాగేసి దేవాలయానికి వచ్చి మంత్రాలయం చెప్తాడు. అది వెళ్ళినటువంటి ఆల్రెడీ బాధగా ఉంది, ఏదో అంటే మూలుగుతున్న నక్క మీద తాడిపోయినట్టు ఆల్రెడీ బాధగా ఉంది. ఆ బాధ భక్తి తీర్చలేడు, మాటికి గెలుస్తున్న పెళ్ళినా తీర్చలేడు, మనుషులందరూ తీర్చలేరు. ఇప్పుడంటే మెడిసిన్ వచ్చింది, అప్పుడు దేవుడే తప్ప వేరే ఆధారమే లేదు. దేవుడు చాలా మూలుగులు పెడతా ఉంది, ప్రార్థిస్తా ఉంది, సహాయం కోరుకుంటా ఉంటుంది, తన స్థితిని మొత్తం దేవుడి సన్నిధిలో మొదలుపెడతా ఉంది. అయితే తీర్మానించుకుంది, దేవుని నాకు ఒక్క బిడ్డలు, నాకు ఒక్క బిడ్డలు, ఒక మగబడ్డను తిరిగి నీకే చేస్తాను, నాకు వద్దు. ఎందుకంటే నాకు నింద పోతే చాలు, నాకు నింద పోతే చాలు, నాకు ఈ యొక్క అవమానం పోతే చాలు, తిరిగి నీ సేవకే నీ పనికే నేను
నీకు అప్పగించేస్తాను. నాకు తర్వాత బిడ్డలు ఉన్నా లేకపోయినా అనవసరం, ఎందుకంటే నా రెండు నాకు ఒక మగబట్టి క్లారిటీగా మరి ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు, తన హృదయాన్ని కుమరించినప్పుడు దేవుడికి ప్రార్థన చేసి సేవకులతో చెప్తుంది ఏమిటి, అయ్యా నేను వందనాలే, నేను నా సమస్య ఇది, నేను దేవుడి దగ్గరికి ప్రార్థించ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను, నా దేవుడు తప్ప వేరే దిక్కేమి లేదన్నప్పుడు సేవకుడు కూడా ఏం చేస్తాడు, ఆమె గురించి ప్రార్థన చేసి నీవు కోరుకున్నట్లు దేవుడు నీకు సహాయం చేస్తాడమ్మా అని దీవించి ఆశీర్వదించి ఆమెను పంపించేవారుగా ఉంటున్నారు. ఇక్కడ చిన్న మాట చెప్తున్న చూడండి, చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, రాత్రి 12 అయినా సరే ఆశీర్వాదం తీసుకొని మనం వెళ్ళాలి. ఆశీర్వాదం తీసుకోకుండా మనము ఇక్కడ నుంచి కదలడానికి వీలు లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం, సేవ గురించి ఆశీర్వాదం మనకి ఎంతో ఆశీర్వాదం కనుక ఆశీర్వాదాన్ని పొందుకొనే వెళ్ళాలి అని మమ్మల్ని మా పెద్దలు మాకు చెప్పారనమాట. అందుకే ఎక్కడికైనా వెళ్తే ఆశీర్వాదం తీసుకోకుండా వచ్చేస్తే మన సొంత తింటారు అనమాట. 99.9% నేను అసలు రాను. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకొనే మనం వెళ్ళాలి. ఇక్కడ కూడా అలాగే ఎప్పుడైతే సేవకుడు ఆమె చెప్పిన విన్నపాన్ని విని ఆమె వరకు ప్రార్థన చేసి ఆశీర్వదించాడో, దేవుడు అట్టి రీతిగానే సేవకుల నోటి మాటను రూఢీపరిచి ఆ మరుసటి అనే ఒక చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించిన వాడుగా మనము చేసుకున్న మొక్కుబడులను, శ్రమలో మనం చేసుకున్న మొక్కుబడులను, కష్టకాలంలో మనం చేసుకున్న మొక్కుబడులను, ఇబ్బందుల్లో మనం చేసుకున్న మొక్కుబడులను, అంత మాత్రమే కాదు ఆయా సందర్భాల్లో చేసుకున్నటువంటి మొక్కుబడులను, మనం ఏదైతే దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నామో అది మనం ఏమైనా ఆయనకు చెల్లించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనకు చెల్లిస్తామో దేవుడు మరి ఒకటి మనకి చేయడానికి సన్నద్ధుడయ్యాడు. ఇప్పుడు ఇవి దగ్గర నేను 100 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, రేపు పొద్దున్న ఇస్తానన్న మాట ప్రకారంగా రేపు కాబట్టి ఎల్లుండ నాకు ఇచ్చేస్తే ఎల్లుండ నాకు ఇంకొక అడగడానికి 1000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడతాడు. అవునా కదా? దేవుడు కూడా అలాగే దేవుడు మనం ఇచ్చే కొద్ది ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు. నేను అనుదిన ఆహారం గురించి చెప్పాను, అలాగేలా ఉంటాయి. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉంటున్నట్లు వాటిని తీసుకుంటాడు అని చెప్పారు. అప్పుడు ప్రథమ ఫలములను, దశమ భాగములను మీరు తీసుకుంటాడు అని చెప్పేసి రాయబడింది. ఎప్పుడైతే మనం ఏ విషయంలో, ఏ సందర్భంలో అయితే మనం మొక్కుకున్నామో, మనం మొక్కుకున్న వాటిని కనుక మనం చెల్లించుకున్నట్లయితే దేవుడు తిరిగి మనం ఎంతనో ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. యెహోవాని విడిచి వేరొకరు అనుసరించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఆ శ్రమల పాలు మనం కాకూడదు. మన నోటి మాట ద్వారా మన నోటిని అదుపు చేసుకుంటూ మన మాటలు మృదువుగా మార్చుకొని తద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలి. మనం దేవుని యొక్క చేసుకున్నటువంటి మొక్కుబడులను మనము చెల్లించినట్లయితే ఆయన మనకి ఉత్తరమిచ్చేవాడుగా ఉంటాడు, సమీపంగా ఉంటాడు. మనుషులు ఎవరి దగ్గర కాదు కానీ దేవుడి దగ్గరికి రండి. నేను ఇప్పుడు ఏ కష్టం వచ్చినా సరే దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తారు. నీకు వస్తే చాలు, మనం దేవుని సన్నిధిలోని కూర్చొని నువ్వు కూర్చుంటావో, నిల్చుంటావో, ప్రార్థన చేసుకుంటావో, ధ్యానించుకుంటావో, నీకున్న భారం అంతా కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చి కుమ్మరించగలిగినట్లయితే దేవుడు తప్పకుండా నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మరి మేము ఇంట్లో చేసుకుంటే కుదరదా అంటే అవుతుంది, కానీ మన ఇంట్లో ఎన్ని ఉంటాయో, మన గృహంలో ఎన్ని ఉంటాయో, మనకి ఇష్టమైనవి, ఆయనకి ఇష్టం లేనివి, మనకి నచ్చినవి, ఆయనకు నచ్చలేనివి, ఆ కాలం వరకు మనం ప్రార్థన చేసుకుందామంటే, ఇప్పుడు ప్రేరేపించబడి ప్రార్థన చేసుకుందామని డోర్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడే వస్తారు ఎవరో ఒకరు, టీ పెట్టమనో, టిఫిన్ పెట్టమనో, భోజనం పెట్టమనో, లేదంటే ఎవరో వచ్చారని అప్పుడే వస్తారు. అప్పుడు వరకు సెల్ ఫోన్ తో ఉన్నా, వంటలు చేసుకున్నా, లేదంటే ఆయా పనుబాట్లో చేసుకున్నా ఎవరు రాదు. దేవుని సన్నిధిలో కొద్దిగా సమయం గడపడానికి మనం సిద్ధపరచుకున్న సమయాన్ని వెచ్చించినప్పుడు దేవుని నుండి దూరం చేయడానికి, మనల్ని ఇబ్బందుల పాలు, శ్రమల పాలు చేయడానికి, అపవాదు వేసేటువంటి గుంచుల్లో పడుకోవడానికి ఎంతో సమీపంగా వాటిని గ్రహించిన వారిపై మనం, అందుకే దేవుని సన్నిధికి వస్తే ఉంటున్నాము, చర్చలో ఉంది కదా, మనము మాట్లాడకూడదు. నువ్వేం చెప్ప కూర్చుంటావో, నిల్చుంటావో, ప్రార్థన చేసుకుంటావో, ధ్యానించుకుంటావు, దేవుని మందిరం కదా మనము
మాట్లాడుకోవడానికి మనకి ఏ శ్రమ వచ్చినా దేవుడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు ఎనలేని సమాధానాన్ని ఇచ్చి మనల్ని ధైర్యపరిచి ఈ భక్తి జీవితంలో ముందుకు కొనసాగాలని దేవుడు తన కృపను మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు జీవించడానికి ఒక చిన్న కోరస్ పాడి ముగిస్తాను. శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను, నా నీడగా వెన్నంటి ఉన్న నా ప్రాణనాథుడు. మరణము సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను, నా బంధకాలను తెంచివేసిన నా నీతి సూర్యుడు. క్షణమైన నా క్షణిమాసికను క్షమించిన వర్తించెను తీరక్షణానందము. క్షయమైన బ్రతుకు మార్చి అక్షయలను సయము. గతిలేని నన్ను వెతికినా అధికాంక్షణీయుడాయనే, మితిలేని ప్రేమ చూపినా రవికోటి తేజుడాయనే. గతిలేని నన్ను వెతికినా అధికాంక్షణీయుడాయనే, మితిలేని ప్రేమ చూపినా రవికోటి తేజుడాయనే. నా దేవుడే నాకు స్నేహితుడు, నా దేవుడే నాకు మార్గదర్శకుడు, నా దేవుడే నాకు నిత్య పోషకుడు, నా దేవుడే నాకు జీవనదాయకుడు. హల్లెలూయా. నా శ్రమలలో యెహోవాకు మొరపెట్టుచున్న ఆయనకు దావీదు శ్రమ ప్రభువుని విడిచిపెడితే రాలేదు, ప్రభుతో ఉంటూ వచ్చి ప్రభు కోసం నిలబడి వచ్చి ప్రభు యొక్క బలిలో ప్రభు పక్షిలో వచ్చి కిందనే ఆయన శ్రమ మరి పలు రకాలు ఉంటుంది. రోగాలను శ్రమిస్తుంది, నిందలను శ్రమిస్తుంది, ఆర్థిక ఇబ్బందులను కూడా శ్రమిస్తుంది. జరగవలసింది ఏది కూడా జరగకుండా అన్ని అన్నీ అనిపిస్తుంది. అయితే ప్రభువులో ఉన్నవాడి ఓర్పు నిరీక్షణ వారికి ఒక రోజు గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తారు. దావీదు నోటి మాట, ఆయన నోటి మాటతో చేసినటువంటి తప్పిదాలు మన శ్రమ రాలేదు. ఆలోచించి ఎవరికి ఆలోచించి నోటిని అర్థం చేస్తుంది. యశుప్రభు ఏమన్నప్పుడు వాళ్ళందరూ మాటలు ఆయన అందరూ కూడా నీతిమంతులు, ఆయనలో ఏ దోషం లేదంటే వీళ్ళే ఉన్నారు. ఆ అపరాధం ఏదంటారో ఆ పరిస్థితి ఆ శిక్ష అది మా మీద అనలిస్ట్ బాగుంది, మా మీద మా పిల్లల మీద అందుకనే అందరూ ఆ కాలంలో సౌలొక్కడే రక్షించుకున్నాడు. దేవుడు
తెలియక చేసినటువంటి తప్పును బట్టి సౌలు గట్టి మనిషి ప్రత్యక్షత ఆ వెలుగు అతని జీవితాన్ని మార్చేసి దేవుడిస్తుంది. కాబట్టి క్రైస్తవుడికి శ్రమలు సంతోషంగా, క్రైస్తవుడికి శ్రమలు అనేది ఆశీర్వాదం. క్రైస్తవుడిగా ఉండి క్రీస్తు పక్షంగా లేకుండా ఉంటారే వాళ్ళకు వచ్చే శ్రమలు అవి వారికి నాశనాన్ని, వారికి నష్టాన్ని, వారికి కష్టాన్ని కలిగిస్తాయి. క్రీస్తులో వచ్చేటువంటి శ్రమలు ఏం చేస్తాయంటే క్రీస్తుకి దగ్గర ఒక మాట ముగిస్తారు. క్రీస్తు ప్రేమ ఏంటంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాబువాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాబువాడు ఎవడు? శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రైన, క్రీస్తు ప్రేమ మనల్ని ఏది క్రీస్తు ప్రేమ మనల్ని ఎడబాటు. క్రీస్తులో నుండి మన సేవలు మనకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కలిగజేస్తాయి. శ్రమ పోతే శ్రమంలోని ఉండిపోయే శ్రమంలోనేమో దేవుడికి స్వీకరిస్తున్నటువంటి చేత కానీ దత్తములు వాసనలు వీళ్ళందరూ పెట్టి శ్రమంలో మునిగిపోతారు. కానీ క్రైస్తవుడు శ్రమంలో ధైర్యంగా నిరీక్షణ కలిగి ఉంటాడు, ఓర్పు కలిగి ఉంటాడు, త్వరలో ఎదురు చూస్తూ ఉంటాడు. మన జీవితాలలో ఆశీర్వాదం కనిపిస్తుంది. గొప్ప దేవుడ, సర్వాధికారి, సర్వోన్నతుల, సర్వశక్తిమంతుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయాన్ని వందనాలు తండ్రి, అయానికి స్తోత్రాలు. గడిచిన కాలం అంతా ప్రభు రెక్కచారణ భద్రపరిచి తండ్రి ఈ దినం వరకు సజీవులుగా ప్రభుత్వం విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. అయానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దినం మొదలుకొని ప్రభుత్వం అయ్యే చివరి దినాల్లో కూడా ప్రభుత్వం మమ్మల్ని ప్రభు సంరక్షిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. మొదటి ఉపవాస దినం నుండి ప్రభు మాతో మాట్లాడుతూ ప్రభు మమ్మల్ని సరిచేస్తూ తండ్రి నీకు వందనాలు ప్రభు. నీ వాక్యం ద్వారా ప్రభు అయ్యో ఉదక స్నానం చేసేవారైతే తండ్రి మమ్మల్ని ప్రభు అయ్యా నిలిచబడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం ప్రభు. ఈ దినాన్ని ప్రభు వాడుకున్న ప్రభు ఆశ్రయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభు నీకు వందనాలు. శ్రమలో నీకు మొరపెట్టినప్పుడు ప్రభు ఉత్తరం విశ్వాన్ని ప్రభు అయానికి స్తోత్రాలు చెల్లించుకున్న మా నోటి మాట ప్రభు హృదయ ధ్యానము ప్రభు సంగీతాలు సహాయం చేయండి తండ్రి. శ్రమలో ప్రభు పరీక్ష ప్రభు పరీక్ష నిరీక్షణ నాలో ఉపయోగించడానికి సహాయం చేయండి ప్రభు అని పొందనాలు ప్రభు. అయ్యా హాజరు ఎట్టి విధంగా అయితే నోటి మాట ప్రభు అయ్యా తన యజమానులను బాధ పెట్టిందో మేము అత్యనుకోవాలనుకున్న ప్రభు మా నోటి మాటలు ప్రభు భద్రం చేసుకుని తండ్రి నీకు అంగీకారంలో ప్రభు మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభు అని పొందనాలు. అయ్యా స్తోత్రాలు ప్రభు. సర్వేలను బాధలను హింసలను ప్రభు వస్త్రహీనతైన ఏది ప్రభు నీ ప్రేమలను మమ్మల్ని ఎడబాపలేదు తండ్రి వందనాలు ప్రభు. అక్షరాలను బ్రతకడానికి ప్రభు నువ్వు ద్రాక్షవల్లిగా ఉంటుండగా ప్రభు నీకు తీయగలను మీరు అంటుకట్టడానికి సహాయం చేయండి తండ్రి వందనాలు ప్రభు. చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రభు మనుషులైన పడి ఎట్టి విధముగా అయితే ప్రభు నూరంతలుగా ప్రభు ఫలించిందో అట్టి విధముగా ప్రభు మాట ఫలించడానికి అయ్యో శ్రమ వచ్చినప్పుడు ప్రభు వాక్యానుసారంగా ప్రభు మీరు దాన్ని తీసుకొని తండ్రి ఆ బాధల్లో నెమ్మది పొందుకోవడానికి సమాధానం పొందుకోవడానికి సహాయం చేయమని అయ్యా ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం
చేసుకోండి ప్రభు. మా పైన జీవాహారాన్ని ఇస్తున్న ప్రభు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సంఘాలను అభివృద్ధి పరిచి సంఘములో దొంగమంటారుగా ప్రభు, దొంగ విశ్వాసాలుగా మీరు జీవించుకుంటారు ప్రభు. అయ్యా నీ కొరకు ప్రభు బ్రతికే వారిగా ప్రభు, అయ్యా వీళ్ళని ఫలించడానికి ప్రభు, సంఘంలో అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి ప్రభు. ఇంకా ప్రభు నీ పొందినటువంటి వాక్యంలో నిలబడడానికి సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, ఏ అవస్థల్లో వచ్చారో ఏ ఇబ్బందులుగా వచ్చారో నాకైతే తెలియదు, సమస్తం నేను కనుక ప్రభు, అది ప్రతి ఒక్క ప్రభు బలహీనతలో ప్రభు, ఇబ్బందుల్లో ప్రభు సంపూర్ణమైన విడుదల అనుగ్రహించమని శ్రేష్ఠమైన పరిశుద్ధమైన నామంలో ప్రభు అడిగిన పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.